ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ అయినా అటు వైసీపీ అయినా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు నేతలు. సో టీడీపీ నేతలు ఏమంటున్నారు ఈ పూర్తి ఘటనపై ఒకసారి చూద్దాం. మహిళలందరం కలిసి వచ్చి మాకు సమాధానం చెప్పమనండి. నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా సమాధానం చెప్పమనండి. ఇదా అదే ఇలా జరిగిందా అలా జరిగిందా అని మాట్లాడుతున్నారు. మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అన్నారంట. వాస్తవానికి కుక్క కూడా భయపడదు, కానీ నువ్వు భయపడాలి, ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు. రెడ్ బుక్ అని నువ్వు భయపడుతున్నావు. ఈరోజు మేము అందరం వచ్చాము, మాకు సమాధానం చెప్పు. నీకు చాలా దమ్ము ధైర్యం ఉన్నాయి కాబట్టి క్షమాపణ చెప్పు మా అందరికీ, లేదా సమాధానం చెప్పు. పాయింట్లు ఉన్నాయి కదా నీ దగ్గర మాట్లాడడానికి, వాటన్నిటికీ సమాధానం చెప్పు చాలు. అంతకంటే మేమేం డిమాండ్ చేయడం లేదు. అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకు ఇంతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చేతకంతరంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తా ఉంటే మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీలాంటి నీచుల్ని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజు దగ్గరలో ఉంది. అంబటి రాంబాబు మీ అధినాయకుడికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా, అలాంటి నీచుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, లేదంటే నీ కూడా అంబటి రాంబాబు పెట్టే గత పడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సభ్య సమాజంలో ఉన్నాం, గౌరవప్రదమైనటువంటి రాజకీయాల్లో ఉండి ఇంత నీచంగా నోరుంది కదా, నాలుకలు ఉన్నాయి కదా అని మాట్లాడితే కొడకల్లార నాలుకలు చీరేస్తామని కూడా సందర్భంగా హెచ్చరిస్తాను. అవమానకరంగా అసభ్యకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈనాటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేయాలి. గతంలో మర్చిపోయినారు మీరు. ఇదే పద్ధతిని కొనసాగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చిత్తుకోడిపై భవిష్యత్తు జీరో అవుతుంది. వెంటనే అంబటి రాంబాబుని సోమోట కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి నైతిక విలువలుంటే వెంటనే అతన్ని పార్టీ నుంచి బహిష్కరించి రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఈ గంటల్లో ఆయన్ని అరెస్ట్ చేయకుండా పోతే, జగన్మోహన్ రెడ్డి ఆయన సస్పెండ్ చేయకుండా పోతే, పార్టీ నుంచి వెలేయకుండా పోతే రాష్ట్రం అంతా అగ్నిగుండంగా తయారవుతుంది అని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అన్నమాట. మన ముఖ్యమంత్రి గురించి ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రజలు చూసి, వాళ్ళని చూసి, వాళ్ళ భాష చూసి, వాళ్ళ నోరు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు. ఒక్కసారి తరిమి వీళ్ళని కొట్టినా వాళ్ళకి ఆ నోరు తగ్గలేదు. అదే నోరు పారేసుకుంటూ పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో ఏదో ఒక శాసనం తీసుకురావాలేమో, వీళ్ళంతా మారాలి అంటే నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకి ప్రజలు తిరిగి రాజకీయాల్లోకి రాకుండా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బరి తెగించి పశువులు కూడా మాట్లాడిన భాష, పశువులు కూడా సిగ్గుపడతాయి. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను చూసి అదుపు లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో, బూతుల పురాణంతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం సుమోటోగా కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే ఇటువంటి బూతుల పంచాంగం కానీ, పార్టీ నాయకులు కానీ, పెద్దవాళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతరకరమైన భాషని ఎవరూ సాధించకూడదు, సభ్య సమాజం సాధించకూడదు. రాజకీయాలు దిగజారిపోయిన అనడానికి ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలో గతంలో మహిళల్ని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాసనసభలో ఏ విధంగా మాట్లాడి ఇవాళ 11 సీట్లు పరిమితం అయ్యారో, ఈ వైసీపీ పార్టీ ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదని ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న భాష, వాళ్ళు రెచ్చగొట్టిన విధానం చూస్తా ఉంటే వీళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదు. అవి టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యానాలు. అది వర్షన్. అంబటి మాటలు క్షమించరాని అంటున్నారు వాళ్ళు.